హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండ్ ముచ్చట్లు. ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక మినీ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ప్రజెంట్ కార్తీక మాసం కాబట్టి నేను మా ఫ్యామిలీతో కలిసి కీసరగుట్ట వెళ్ళాం. అక్కడ గుడి గురించి మా జర్నీ ఎలా జరిగిందో అంతా ఈ చిన్న వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. మేము సాయంత్రం 3:30 PM అలాగా ఎల్బీ నగర్ నుంచి కీసరగుట్టకి స్టార్ట్ అయ్యాము. సో ఇదంతా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే హైవే రోడ్ అనమాట. మనం ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు వెళ్ళి అక్కడ ఓఆర్ఆర్ ఎక్కుతాం ఇప్పుడు. అన్నట్టు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ముందుగా వెళ్ళి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కేసామన్నమాట. మామూలుగా మేము వెళ్ళిన రోజు అయితే వెదర్ చాలా చాలా బాగుంది. అండ్ ఓఆర్ఆర్ మీద వ్యూ కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ కొండలు మొత్తం ఆ రోడ్ అలాగా స్పేషియస్గా అంతా. మా బాబు అయితే కనుక వెళ్ళే దారిలో మా మీద కూర్చొని తొక్కి 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 మొత్తం తుక్కు చేసేసాడు మమ్మల్ని. ఏంటో మరి వెదర్ ఆ రోజు సన్నీగా ఉంది, క్లౌడీగా ఉంది. కొన్ని చినుకులు కూడా పడ్డాయి అన్నమాట లైట్గా. కీసరగుట్ట గురించి నాకు తెలిసిన టెంపుల్ స్టోరీ ఏంటంటే, రావణాసుడిని చంపేశాక శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని పెట్టాలనుకున్నారు. లింగం తీసుకురావడానికి హనుమంతుడు వారణాసి వెళ్తాడు, కానీ రావడానికి లేట్ అయ్యింది. ముహూర్తం టైం అయిపోతుండటంతో శివుడే ఇక్కడ స్వయంగా లింగం రూపంలో కనిపించారు. అందుకే దీన్ని స్వయంభూ లింగం అంటారు. హనుమంతుడు కోపంతో తాను తెచ్చిన 101 లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. అందుకే గుడి చుట్టూ చాలా చిన్న చిన్న లింగాలు కనిపిస్తాయి. అందుకే దీనికి కేసరగిరి అని పేరు కూడా వచ్చింది. కాలక్రమేణా అది కీసరగుట్టగా మారింది. కీసరగుట్టలో ఉన్న ఈ శివుణ్ణి మనం రామలింగేశ్వర స్వామి అని అంటాము. ఇదే ఆ టెంపుల్కి ఉన్న స్టోరీ అనమాట. అయితే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ దిగాల్సిన టైం వచ్చేసిందనమాట. మనమైతే కన్నా ఇప్పుడు ఎగ్జిట్ 8 దగ్గర ఓఆర్ఆర్ నుంచి దిగేస్తాము. కీసరగుట్ట టెంపుల్ లొకేషన్ని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటైనా వెళ్ళొచ్చు. ఇదంతా మనకు ఈసీఐఎల్ నుంచి కీసరగుట్ట వైపు వెళ్ళే రోడ్ అనమాట. ఇప్పుడైతే గుడి ఆర్చ్ వచ్చేసిందనమాట. మనం టెంపుల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగా అనిపించింది. చుట్టూ చెట్లు వచ్చేసి మొత్తం అంతా అలా క్లౌడీగా చాలా బాగుందనమాట వ్యూ. గుట్ట మీదకి ఎక్కిన తర్వాత అయితే వ్యూ ఇంకా ఇంకా బాగుంది. అది కూడా వచ్చేస్తుంది, చూసేయండి మొత్తం కంప్లీట్ వీడియో. మనం గుడి దగ్గరకు వచ్చేసామన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా గోపురాలు, అదే అనమాట టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇక్కడైతే మనం కార్ పార్క్ చేసేసామన్నమాట. ఇక్కడైతే ఒక వేద పాఠశాల కూడా ఉంది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కంప్లీట్ మెయిన్ టెంపుల్కి ముందర బయట రోడ్డు మీద ఒక పెద్ద నంది ఉందన్నమాట. పక్కన అలా షాప్స్ కూడా చాలా ఉన్నాయి టాయ్స్ అమ్ముతూ. ఇప్పుడైతే మనం ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి పైన టెంపుల్లోకి వెళ్ళబోతున్నాం అనమాట. మామూలుగా అయితే చాలామంది ఉంటారు టెంపుల్లో, కార్తీక మాసం కాబట్టి. కానీ ఎందుకో మరి మేము వెళ్ళిన రోజు అయితే చాలా తక్కువగా ఉన్నారనమాట. ఇది టెంపుల్లోకి వచ్చేసాక. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టించుకున్నాం అనమాట. దర్శనం అయిపోయాక ఇలాగ మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడేమో మేము ఒత్తులు వెలిగించుకున్నాం, నేను మా అత్తమ్మ. చాలా డివోషనల్గా అనిపించింది అనమాట అక్కడ అలాగా ఒత్తులు వెలిగించుకుంటుంటే గుళ్ళో, దేవుడి సన్నిధిలో. ఇవి వచ్చేసి గుడి గోపురాలు అనమాట. ఒకసారి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇదేమో గోపురంలాగా వచ్చేసి లోపల మండపంలాగా ఉందన్నమాట. పక్కన మెయిన్ గోపురం కూడా ఉంది, అది ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట గర్భగుడి గోపురము. అక్కడే మనకు రామలింగేశ్వర స్వామి దర్శనం ఉంటుంది. ఇదంతా మనకు గుడి పక్కన హోమాలు చేసే ప్లేస్ అనమాట. ఇక్కడే అనమాట మనం ఒత్తులు వెలిగించుకుంది. అక్కడ మనతో పాటు చాలామంది భక్తులు కూడా అలాగ వచ్చి ఒత్తులు వెలిగించుకున్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు నాగుల కట్ట ఉంటుంది. అలాగే పక్కనే మనకు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకు గుడి ఆవరణలోనే అనమాట. అలాగా పెద్దగా శివలింగం ఉంది. అలాగే మనకు టెంపుల్ ముందు కూడా ఒక పెద్ద హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడైతే గుడి మొత్తంలో ఎన్ని కోతులు ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. కానీ అవి ఏమీ మనల్ని అనట్లేదు, చాలా బాగుందనమాట. అండ్ ఇవే టెంపుల్ చుట్టూ ఉన్నాయన్న చిన్న చిన్న శివలింగాలు అనమాట. అక్కడ మనం వెళ్ళేసి ఒత్తులు వెలిగించుకొని పూజ చేసేసుకోవచ్చు.
అంటే ఇదైతే గుడి వెనక నుంచి వ్యూ అసలు ఎంత బాగుందంటే ఆ సన్సెట్ ఒక్కసారి చూసేయండి మీరు ఫిదా అయిపోతారు. అంత బాగుంది ఆ సన్సెట్, ఆ క్లౌడీ షేడ్ అంతా చాలా బాగుందనమాట. ఇక్కడ అది ఒక ఆర్చ్ లాగా కట్టారనమాట. మధ్యలో గంట ఉంది. ఒకసారి నేను దాని లోపల నుంచి మీకు చూపిస్తాను వ్యూ మొత్తం కంప్లీట్‌గా ఎలా కనిపిస్తుందో. ఇదే అనమాట ఆ వ్యూ. ఒకవైపేమో మొత్తం కొండలున్నాయి. ఇంకొక వైపేమో పచ్చని పొలాలు. అన్నీ అక్కడ ఆకాశాన్ని తాకుతూ ఎంత బాగుందో. అందులోనూ అది సన్‌సెట్. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇటు చూసేయండి. ఇక్కడేమో మొత్తం పచ్చని పొలాలున్నాయన్నమాట. అటువైపు కొండలు, పచ్చని పొలాలు, బిల్డింగ్స్ చాలా బావుంది. ఇటువైపు రైట్ సైడ్ ఏమో మొత్తం కొండలు అలాగున్నాయన్నమాట. కొండలు, బిల్డింగ్స్ అన్నీ తర్వాత లాస్ట్ ఆకాశం నాకుతూ ఆ సన్సెట్ చాలా బాగుంది వ్యూ అయితే. మీరందరూ తప్పకుండా ఒకసారి ఇక్కడికొచ్చి ఈ వ్యూని, రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. చాలా బావుంటుంది. మీరందరూ ఈ కంప్లీట్ వ్యూని ఒకసారి చూసేసేయండి వీడియోలో. నేను ఈ టెంపుల్ లొకేషన్‌ని కింద డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సన్‌సెట్ కూడా అయిపోతుందనమాట. మేము వచ్చేసరికి సన్‌సెట్ ఉండే. ఇప్పుడేమో సన్‌సెట్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. చీకటి కూడా అయిపోతుంది. ఒకసారి జూమ్ చేస్తాను. సన్‌సెట్‌ని కూడా చూడండి బావుంటుంది. ఇంకా చీకటి పడుతుంది కాబట్టి మేము కూడా కిందకొచ్చేసామనమాట. అలాగే కింద మా బాబుకు కొన్ని బొమ్మలు కూడా కొనుక్కున్నాము. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి చాలా చీకటయిపోయిందనమాట. ఒకసారి చూడండి ఎంత చీకటయిపోయిందో. అప్పటికి 6:30 అలాగ అయినట్టుంది టైము. వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగా అనిపించింది అక్కడ ఆకాశం అదంతా. కాకపోతే కార్‌లోంచి కాబట్టి అలానే కనిపిస్తుంది. మా బాబు అయితే ఒక బొమ్మ ఫోన్ కొనుక్కున్నాడనమాట. దాంతో మేము ఇంటికెళ్ళేంత వరకు సౌండ్స్ చేస్తూనే ఉన్నాడు. అసలు మేము ఇంటికెళ్ళేసరికి బ్యాటరీస్ కూడా అయిపోయాయి దాంట్లో. ఇదేనండి ఓ మినీ ట్రావెల్ వ్లాగు. కీసరగుట్ట వెళ్తే మనం శివుని దర్శనంతో పాటు ఒక మంచి వ్యూని కూడా చూడొచ్చు. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళబోతున్నామనమాట. అదిగోండి గుడి టెంపుల్‌ది ఆర్చ్ కూడా మేము క్రాస్ అవ్వబోతున్నాం ఇంకా. సో, ఇక్కడి నుంచి వెళ్ళేసి నెక్స్ట్ మనం ఓఆర్ఆర్ ఎక్కేసి ఇంకా ఇంటికెళ్ళిపోతున్నామనమాట. అంతే ఇంకా ఈ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా నుంచి ఇటువంటి అప్డేట్స్ రావడానికి తప్పకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సు శాన్ ముచ్చట్లు.